బట్టల బ్యాగ్ తీసుకోమ్మా, ఇక మనం బయలుదేరదాం. నాన్న వెళ్తారా అప్పుడే? ఉంటూ అవమానాలు ఎదుర్కొనే కన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండటం మేలు కదమ్మా. మీ బాధ నాకు అర్థమవుతోంది నాన్న, కానీ నా కోసం వచ్చి నా బర్త్డే కూడా జరుపుకోకముందే వెళ్ళిపోతారా? చూడమ్మా, నాకెవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం చూపించాలనుకోవట్లేదు. నా బాధ అంతా ఒకటే, మేము ఇక్కడే తిరుగుతుంటే మమ్మల్ని చూసి వారో లేకపోతున్నారు. ఇలాంటి పనివాడి కూతురా మా ఇంటి కోడలని పదే పదే నొచ్చుకుంటున్నారు. మేము వాళ్ళ కాళ్ల ముందు కనిపించకపోతే కాస్తైనా ప్రశాంతంగా ఉంటారు. మా వల్ల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోవడం నాకు ఇష్టం లేదమ్మా. అమ్మ నిత్య, బట్టల బ్యాగ్ తీసుకో. నీలవేణి, వస్తామమ్మా, నువ్వు జాగ్రత్త, నువ్వు రామ్మా. మామయ్య, ఏంటి మామయ్య ఇదంతా? మేమిక బయలుదేరతాం చిన్నయ్య గారు. మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఎవరెవరో ఏవేవో మాటలంటే భరించడానికి కాదు, వాళ్ళు వేసే నిందలు మోసుకుంటూ బాధగా తిరిగి వెళ్ళడానికి కాదు. మీరు మీ కూతుర్ని చూసి సంతోషపడతారని, మీ కూతురి పుట్టినరోజు పండుగలో మీరు కూడా పాలు పంచుకుంటారని, మీ కూతురికి దొరికే గౌరవం చూసి మీరు గర్వపడతారని, అవన్నీ చూడకుండానే వెళ్ళిపోతానంటారండి. నా కూతురు సంతోషం చూడాలని నాకు కూడా ఉందయ్యా, కానీ జరిగిందంతా చూశాక ఇక జరగబోయేది ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉంది. మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము వెళ్తాం. లేదు మామయ్య, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైతే మిమ్మల్ని పనివాళ్ళుగా చూస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని ఈ ఇంటి వియ్యంకులని చెప్పాలి. వచ్చిన బంధువులందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటే మిమ్మల్ని చీదరించుకున్న వాళ్ళు చూసి ఏడవాలి. అవన్నీ జరుగుతాయని మీరు ఊహిస్తున్నా, జరుగుతాయని నమ్మకం లేదయ్యా, జరగాలనే ఆశ నాకు లేదు. కానీ జరగాలన్న సంకల్పం నాకుంది మామయ్య. నా భార్యగా నీలవేణి, నా మామగారిగా మీరు అందరిలోనూ గౌరవం అందుకోవాలి. దానికి ఈరోజే సరైన వేదిక. ఈరోజు కేవలం నీలవేణి పుట్టినరోజు పండగ మాత్రమే కాదు, ఇకపై మీ కూతురికి దక్కాల్సిన హోదా ఈ ఫంక్షన్తోనే మొదలవుతుంది. అది మీరు కూడా చూసి వెళ్ళాలి, సరేనా? మామయ్య ప్లీజ్. నిత్య, పార్టీకి రెడీ అవ్వు, ఓకేనా? సరే బావగారు. సరే, మీరు రెడీ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, కొరియర్. లోపలికి రా బాబు. చెప్పు బాబు. పార్సల్ సార్. ఎవరికి? తారకన్నయ్యకి. ఓ, ఇటివు. సార్, ఇక్కడ సంతకం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఏమై ఉంటుంది? బహుశా నీలవేణికి పార్టీలో ఇవ్వబోయే గిఫ్టా? డాడీ, నీకేదో పార్సిల్ వచ్చిందిరా? దీనికోసమే ఎదురు చూస్తున్నాను డాడీ. ఇంతకీ ఏంట్రా ఇది? నీలవేణికి ఇవ్వబోతున్న బహుమతా? కరెక్ట్ గా గెస్ట్ చేశారు డాడీ. అవును, ఇంత పెద్దదేంట్రా? చక్కగా ఏదైనా జ్యువెలరీ ఐటెం ఇవ్వాల్సింది కదా. నీలవేణికి ఇది అంతకన్నా గొప్ప బహుమతి డాడీ. ఓ, అంత స్పెషాలిటీ ఉందా ఇందులో? అవును డాడీ, చాలా చాలా స్పెషల్ ఉంది. నీలవేణికి ఇస్తే చాలా సంతోషపడుతుంది, అందుకే
పార్టీలో ఇది ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి విషయం చెప్పావురా. ఉండాడి, మీకు కూడా చూపిస్తాను. అరే సర్ప్రైజ్ అన్నావు కదా, మళ్ళీ చూపిస్తానంటావేంటి? నీలవేణికి సర్ప్రైజ్ డాడీ, మీకు కాదు. ఉండండి, చూపిస్తాను.